పరిశుద్ధత. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడటం అంటే మాటలా? చెప్పండి. దేవుని చూడటం అంటే మాటలా? దేవుని చూడటం అంటే మాటలు కాదు. దేవుని చూడాలంటే ₹1,00,00,000 బ్యాగ్ అవసరం లేదు. దేవుని చూడాలంటే కొన్ని వేల కిలోమీటర్లు నడవలసిన పని లేదు. దేవుని చూడాలంటే 100 మెట్లు ఎక్కవలసిన పని లేదు. దేవుని చూడాలంటే ఏదేదో భక్తి సాధనాలు చేయవలసిన పని లేదు. దేవుని చూడాలంటే వాక్యం అంటుంది, వాడు పరిశుద్ధత కలిగి బ్రతికితే చాలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా ఎవడును ఆయనను చూడలేడు. మనం పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధంగా జీవిస్తే ఒక రోజున మన జీవితంలో మరణం ఉన్నది. ఆ మరణించిన తర్వాత పరిశుద్ధము కలిగిన నీ ఆత్మ పరిశుద్ధునితో ముఖాముఖిగా చూడగలుగుతుంది. దేవునికి స్తోత్రం. నిర్గమకాండానికి రండి ఒకసారి. నిర్గమకాండంలో ఆయన ఏమంటాడంటే, రోషము కలిగిన దేవుడు, నిర్గమకాండం 15వ అధ్యాయానికి రండి. 15-11 ఒక్కసారి చదవండి. ఆయన ఇటువంటి వాడు మీకు తెలియజేస్తాను. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. చూడండి, చాలు. ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధతను బట్టి నీవు ఎటువంటి వాడవంట? మహనీయుడు. మన దేవుడు ఎంత గొప్పోడండి! మన దేవుడు ఎంత గొప్పోడు తెలుసా? పరిశుద్ధంగా బ్రతకండి అని అన్నాడు. ఎందుకు మనం పరిశుద్ధంగా బ్రతకమన్నాడంటే, మనము పరిశుద్ధత కోల్పోయినప్పుడు నిష్కళంకుడును పరిశుద్ధుడును పాపము లేనివాడు మలినము లేనివాడు మచ్చ మడత డాగులేని యేసుక్రీస్తు ప్రభులు లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన పరిశుద్ధమైన విలువైన రక్తాన్ని చిందించి మన కడిగాడు. దేవునికి స్తోత్రం. మనలో మాలిన్యాన్ని కడిగేశాడు. మనలో ఉన్న అపరిశుద్ధతను తుడిచిపెట్టేశాడు, కడిగేసి ఆయన ఏమన్నాడు అప్పుడు? ఇక నుండి నువ్వు పరిశుద్ధత కలిగి బ్రతుకు అన్నాడు. దేవునికి స్తోత్రం. బ్రతకటం కష్టమైపోతుంది ఈ రోజున. పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏంటో తెలుసా? మనము మన జీవితంలో మన ప్రయాణము కొనసాగిస్తున్నప్పుడు మానవ రీతిగా మనం కనుక ఆలోచించగలిగితే మంచి చెడు మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు చెడును మనం విడిచిపెట్టాలి, చెడును మనం అసహించుకోవాలి, చెడును మనం విసర్జించాలి. ఈ 3 చేయాలి. చాలామంది ఏం చెప్పినా విడిచిపెడతారంతే, మళ్ళీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు నేను ఫోన్ ఎక్కడైనా విడిచిపెట్టాను అనుకో, ఏమవుతుంది? నేను మళ్ళీ వెళ్ళి ఎందుకు అది ఎక్కడ విడిచిపెట్టాను నాకు తెలుస్తుంది. కానీ బహిరంగ భూమికి వెళ్ళి విసర్జన చేసి వస్తారు. విసర్జన చేసి వచ్చిన తర్వాత ఎవడని వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకంటే అది వ్యర్థమైనది, దానివల్ల నాకు ఉపయోగం లేదని ఆ వ్యక్తి వెళ్ళి విసర్జన చేసి బయటకు వచ్చేస్తాడు తప్ప మళ్ళీ దాని జోలికి వెళ్ళడు. మనుషులు కూడా పాపాన్ని అలాగే విసర్జించాలి. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను దుర్మార్గుడిని, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను దొంగని, ఒకప్పుడు నేను లోబిని, ఒకప్పుడు నేను కుయుక్తిగా మాట్లాడేవాడిని, చిచ్చి అని నేను విడిచిపెట్టేశానులే. కాదు, నేను విసర్జించేశాను అని విసర్జించేయాలి. విసర్జించేయటం వల్ల చూడండి, పరిశుద్ధుడైన దేవుడికి మనము ఇష్టమైన వ్యక్తులుగా మనము బ్రతుకుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? పరిశుద్ధత. 1 దశలోనికి పత్రిక రండి. 1 దశలోని పత్రిక 4 నుంచి చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండేటయే దేవుని చిత్తము. చూడండి, పరిశుద్ధత గురించి పౌలు గారు రోమాపత్రిక రాస్తూ అంటున్నాడు, మీలో ప్రతివాడు అంటే ఎవరు చెప్పండి? మళ్ళీ క్రైస్తవులకి మాట. క్రీస్తు రక్తము చేత కడగబడి, అయ్యో నేను పరిశుద్ధుడు కలవాలి, పరిశుద్ధుడితో సహవాసం చేయాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలి, ఆయనే నా దేవుడు, ఆయనే నా రాజు, ఆయనే నా కర్త, ఆయనే నాకు సర్వము అని ఎవరైతే చెబుతూ ఉంటారో వారందరితో అంటున్నాడు పౌలు, మీలో ప్రతివాడు
అంటే మందిరానికి వస్తున్న మీలో ప్రతివారు, అంటే సువార్త ప్రకటిస్తున్న మీలో ప్రతివారు, వాక్యాన్ని బోధిస్తున్న మీలో ప్రతివారు, క్రీస్తు రక్తము చేత కడగబడి సంఘములో చేర్చబడిన మీలో ప్రతివారు అని చెబుతూ అంటున్నాడు. ఏంటో తెలుసా? దేవుని ఎరగని ఒక జనం ఉన్నారంట, దేవుని ఎరగని ప్రజలున్నారు, దేవుని ఎరగని ఒక సమూహం ఉంది. చూడండి, దేవుడు ఎరగనోళ్ళు, దేవుడిని ఎరిగినోళ్ళు, వీళ్ళిద్దరికి తేడా ఉంటుంది ఉండదా? దేవుడిని ఎరిగిన వాళ్ళు నడక, మాట, ప్రవర్తన, వస్త్రధారణ అన్నీ ఒకలాగుంటాయి. దేవుడంటే ఎరగని జనాంగము ప్రవర్తించే తీరు ఒకలా ఉంటుంది. ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. వాడు బూతులాడితే ఈడు బూతులాడాడు, వాడు విస్తారమైన అలంకరణ చేస్తే వీళ్ళ చేయరు, వాడు విస్తారమైన ఖర్చు చేస్తే వీళ్ళ చేయరు, వారు విస్తారమైన మాటలు మాట్లాడతారు, వీరు విస్తారమైన మాటలు మాట్లాడరు. కాబట్టి వారిని బట్టి మనం ఎలాగంట చెప్పనా, దేవుని ఎరగని ప్రజలలాగా మీరు కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును మీ ఘటమును కాపాడుకోవాలి. నేను విషయం చెప్పనా, క్రీస్తు అంటే ఎరగని వారు కళ్ళల్లో కామం ఉంటుంది, మాటల్లో కామం ఉంటుంది, వాళ్ళ క్రియల్లో కామం ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పనా, క్రీస్తు అంటే ఎరగని వాళ్ళు వ్యక్తులను తాకుతున్నప్పుడు కూడా ఆ కామాభిలాష కలిగిన ఆలోచనలతో తాకుతారు. జాగ్రత్తగా మీరు గమనించండి. అర్థమైందా? దేవుడంటే ఎరగని ఒక వ్యక్తి ఒక స్త్రీని తాకుతున్నాడంటే, దేవుడంటే ఎరగని ఒక స్త్రీ ఒక పురుషుడు తాకాలని ఇష్టపడుతుందంటే ఎలాగుందో తెలుసా? కామాభిలాషది, కామముతో ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్నాడని వాక్యము చెబుతుంది. మీరు అలా ఉండకూడదు, ఎవరిని మీరు ముట్టకూడదు, ఎవరిని తాకకూడదు. ఈ వ్యక్తిని ముట్టుకోవాలనిపిస్తుంది, ఈ స్త్రీని తాకాలనిపిస్తుందని మనం ఏమైనా అనుకుని అలా తాకితే మన పరిశుద్ధత ఏమైపోతుంది? చెప్పండి, మన పరిశుద్ధత ఏమైపోతుంది? చాలామంది సమూహంలో వెళ్ళినప్పుడు పురుషుని స్త్రీని తాకుతారు. తాకే ముందు వారి ఆలోచనలు ఎలాగుంటాయో చెప్పనా? ఒక కామముతో కూడిన వారికి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వారు ఆ ఆలోచనతో పట్టుకుంటారు. అందుకే వాక్యం అంటది, వారిలాగా మీరు ఉండొద్దు. ఇక్కడ నేను చెప్పింది ఒక వ్యక్తిని తాకడం గురించే. ఇంకా చెప్పాలంటే వారి ఆలోచన విధానం, కోరికలు. అంటే చూడండి, ఆ వ్యక్తిని చూడగానే పాపము చేయాలనిపిస్తుంది. మీరు అలా ఉండొద్దని చెప్తుంది వాక్యం. వారి కోరికలు ఎప్పుడు కూడా కామాతురత కలిగినవి, కామాభిలాష కలిగినవి. ఎదుట వ్యక్తిని ఎప్పుడు మోహపు చూపుతో మోహిస్తూ చూస్తున్న వ్యక్తులాగా మీరు ఉండొద్దు. మీలో ప్రతివాడు అలా ఉండొద్దు. మీలో ప్రతివాడు అట్టి రీతిగా మీరు జీవించొద్దు. మీరు ఎలా బ్రతకాలంటే తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటి దేవుని చిత్తము. ఎంత గొప్ప దేవుడు తెలుసండి మన దేవుడు. ఒక్కరోజు బ్రతికినా సరే దేవుడి కొరకు బ్రతికి చచ్చిపోవాలి మనం. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు బ్రతికినా పరిశుద్ధత లేకుండా బ్రతికితే ఏమి ఉపయోగం? ఎన్ని రోజులు బ్రతికినా సమాధానం లేకుండా బ్రతకటం వల్ల ఏమి ఉపయోగం? ఎన్ని రోజులు బ్రతికినా ఏంటి మనము దేవుడి చిత్తానుసారంగా బ్రతకపోవటం వల్ల ఏంటి ఉపయోగం చెప్పాలి కదా? కాబట్టి మనం ఎలా బ్రతకాలో ఇక్కడ చెబుతున్నాడు పౌలు. దేవుడు ఎరగని జనాంగం ఉంది. దేవుడు అంటే ఎరగని వాళ్ళు మన కుటుంబంలోనే ఉంటారు. వాళ్ళు బ్రతికినట్లుగా, వాళ్ళు మాట్లాడినట్లుగా, వారు జీవిస్తున్నట్లుగా మనం జీవించకూడదు. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద ఆయన ఉంటాడు. ఇప్పుడు ఆయన మాట తీరు బాగోదు, మా నాన్నే కదని వెనకాల వెళ్తామా? వెళ్ళాలా? బైబిల్లో ఉంది అలాగని కాదు. దేవుడిని ఎరగలేదు కాబట్టి ఆ వ్యక్తిలాగా మనం మాట్లాడకూడదు, ఆ వ్యక్తిలాగా నడవకూడదు, ఆ వ్యక్తిలాగా తినకూడదు, ఆ వ్యక్తిలాగా వెళ్ళకూడదు, ఆ వ్యక్తిలాగా ప్రవర్తించకూడదు. మన ఘటమును, మన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకోవటమే మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నైనాయి? 2 అయినాయి. ఒకటేంటి? సమాధానం కలిగి ఉండాలి. ఎందరితో? కొందరితోట, అందరితోట? అందరితో సమాధానం కలిగి ఉండాలండి. రెండోది
పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఎందుకు? పరిశుద్ధత లేని జనాంగం మన చుట్టూ ఉన్నారు కాబట్టి మనము చూపులో, మాటలో, వస్త్రాధారణలో, ఎదుటి వ్యక్తి దగ్గర ప్రవర్తించే తీరులో మనము చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ రోజున చూడండి, శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను అణుచుకోలేని వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఇటు దేవుడిని వదులుకోలేక, ఇటు మందిరమును మానలేక, అటు దేవుడంటే ఎరగని జనాంగాన్ని విడిచిపెట్టలేక సహవాసం చేస్తున్నారు. ఎందుకో చెప్పండి? అంటే దేవుడంటే ఎరిగిన బిడ్డలతో నడిస్తే ఖండిస్తాం, మరి ఇది పాపం, ఇలా చేయకూడదు కదా, ఆ వ్యక్తి గురించి ఇలా మాట్లాడకూడదు కదా, ఆ వ్యక్తిని కోరుకోకూడదు కదా, ఈ అక్రమ సంబంధం పెట్టుకోకూడదు కదా అని అంటారు కదా, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అంటారా? కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? వీళ్ళతో సహవాసం ఉంటుంది, దేవుడంటే ఎరగని జనాంగంతో పొత్తుంటుంది. ఎందుకు చెప్పనా? వాళ్ళనుకో ఏమనరు, పాపం చేయాలనుందా నడి వెళ్దాం, తాగాలనుందా నడి తాగుదాం, ఆ వ్యక్తితో నీకు మాట్లాడాలందా నడి మాట్లాడిస్తాను. ఎవరు వీరు? దేవుడంటే ఎరగని ప్రజలేళ్ళు. దేవుడంటే ఎరగని ప్రజలు మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ చాలామంది అటువంటి వారితో సహవాసం కోరుకుంటారు. ఎందుకో చెప్పనా? వీరు ఆలోచనలకి, వారి నిర్ణయాలకి, వీరి ఉద్దేశాలకి, వారి మార్గాలకి కరెక్ట్గా సరిపోతుంది. వాళ్ళు ఏమంటారంటే మీడియేటర్లు అంటారన్నమాట. అర్థమైందా? మీడియేటర్లో ఎట్టి అగ్నిగుండలు ఏమైపోతారో కాలిపోతారు. ఏంటంట? కాలిపోతారు. అగ్నితో మండు గుండకమ్ముల వారు కాలిపోతారు అన్నమాట. వారి నాశనానికి వారే ఉత్తరవాదులు. చూడండి, అందుకే మనము ఎవరితో సహవాసం చేయాలి? పరిశుద్ధులతో. ఎవరితో సహవాసం చేయాలి? దేవుని పిల్లలతో. వాక్యముతో, ప్రార్థనతో, సువార్తతో, దేవుడే ప్రాణమని ఊపిరని ఎవరైతే వేగిరి పడతారు, ఎవరైతే పరిగెడతారు, ఎవరైతే ఆశపడతారు, ఎవరైతే ఆ పరిస్థితులు కూడా నడవాలనుకుంటారో, వాడికి డబ్బున్న లేకపోయినా పర్లేదు, వాడికి అందం ఉన్నా లేకపోయినా పర్లేదు, వాడికి ఆస్తి ఉన్నా లేకపోయినా పర్లేదు, వాడికి బలాంగం ఉన్నా లేకపోయినా పర్లేదు, మన వాళ్ళతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని అడగరే? పరిశుద్ధత కలిగిన వ్యక్తులు. పరిశుద్ధత లేకుండా బలమున్న ఉపయోగం ఏముంది? పరిశుద్ధత లేకుండా డబ్బున్న ఉపయోగం ఏముంది? పరిశుద్ధత లేకుండా కండబలమున్నా, పరిశుద్ధత లేకుండా ఆస్తి మీద ఆస్తులున్నా, పరిశుద్ధత లేకుండా నీకు ఈ ప్రపంచంలో గొప్ప పేరున్నా, ఈడు ఎక్కడికి వెళ్ళడు? ఈ ప్రపంచమంతటిలో గొప్ప ధనవంతుడై ఉండి నీకు పరిశుద్ధత లేదు, ఈ ప్రపంచంలో గొప్ప దరిద్రుడు అయ్యండి నీకు పరిశుద్ధత ఉంది, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? అబ్రహాము రొమ్ముకి వెళ్ళాడు. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఇది సరిపోదా మనకి సిగ్గు కలగడానికే? మనం ఏం చేస్తాం చెప్పిన? గొప్ప వాళ్ళని వెంబడిస్తూ ఉంటాం, వాళ్ళ వైపే చూస్తాం, వాళ్ళనే దృష్టిస్తాం. కానీ ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు మనం ఏమాత్రం పట్టించుకోం. కాబట్టి మనము ఖచ్చితంగా మన ఘటమును కాపాడుకోవాలి. అలా కాపాడుకోవటం వల్ల అది దేవుని చిత్తం. ఎందుకు దేవుని చిత్తం? ఆయన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కోసం దెబ్బలు తిన్నాడు, ఆయన కోసం అవమానం పొందాడు, ఆయన కోసం ఏడవబడ్డాడు, ఆయన కోసం శరీరము చేల్చబడింది, ఆయన కొట్టారు, ఆయన తిట్టారు, ఆయన విమర్శించారు, ఆయన హేళన చేశారు, ఆయన ద్వేషించారు, ఆయన పండుకోవటానికి కూడా స్థలం లేదు ఆయనకి. తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటివాడో తెలుసా? చెప్పండి. మీకు ఈ మాట కలిగితే బాధ కలగాలి. ఆయన మాట అంటాడు, ఇప్పుడు నేనే కనుక ఈ మాట అంటే మీకు బాధగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఏ వ్యక్తి అయినా సరే తన పిల్లలు తండ్రి దగ్గర, తన తండ్రి పిల్లల దగ్గర ఈ మాట అంటే ఎంత బాధ కలుగుతుంది? రాత్రంతా ఒక చోటకి వెళ్ళాను, కనీసం తలవాల్చుకోవడానికి కూడా నాకు చోటు లేదంటే ఎంత బాధ కలుగుతుంది చెప్పండి మనకి? చెప్పండి. నేను 2 రోజులు బట్టి పలానా ఊరొచ్చాను, కనీసం కూర్చోవడానికి నాకు స్థలం లేదు డాడీ అంటే తండ్రికి ఎంత బాధ కలుగుతుంది? అయ్యయ్యో అనవసరంగా వెళ్ళావమ్మ నువ్వు అని అంటావు, అవునా? కానీ మన యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికి స్థలము ఎంత బాధది. దేవుడికి తలవాల్చుకోవటానికి స్థలము లేదంట. అయినా కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే చెప్పనా, తన బిడ్డలను తన స్వరక్తము చేత కడిగి ఆయన వధువు సంఘంగా సిద్ధపరిచి, నాకు పడుకోవటానికి స్థలం వద్దు,
నుంచోటానికి స్థలం వద్దు, నాకు ఎక్కడ వద్దురా బాబు, వారి హృదయములు నాకు ఇంత స్థానం ఉంటే చాలు అనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములు ఆయనకి ఏ స్థలము కోరుకోడండి ఆయన, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠము. ఏంటంట? భూమి ఆయన పాదపీఠము, ఆకాశం అని సింహాసనము. అటువంటి దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయములు నాకు చోటు చాలు, నాకు చోటు చాలు, చాలు అంతే అని అడుగుతున్నాడు. అది మనం ఇవ్వం, ఎందుకంటే దుష్ట ఆలోచనలతో మనం నింపబడి ఉన్నాం కాబట్టి. ఆయన ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నాయన్ని బయటికి వెళ్ళిపోవాలి. ఏంటి? కామాభిలాష, మత్సరము, దురాభిమానము, భేదములు, మితములు అని మార్కు చెప్తాడు కదా 7లో. అవన్నీ బయటికి వెళ్ళిపోతే మనం బ్రతకడం కష్టమైపోతుంది ఈ లోకంలో. అందుకే మనకేంటి చెప్పనా, ఆయన మనకొద్దు, పరిశుద్ధత మనకొద్దు, సమాధానం మనకొద్దు, మనం బ్రతుకుదాం అనుకుంటాం. ఒకవేళ బ్రతికి చస్తే ఎక్కడికి వెళ్తామన్నదో మనం ఆలోచించాలి. అందుకే మొదటగా మనం అందరితో ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. రెండోది పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడోది చెప్పాలి, మూడోది కృప, దేవుని కృప. చూడండి, కృపను గురించి యోధాపత్రిక ఒక మాట ఉంటుంది. ఒకసారి రండి, యోధాపత్రిక రండి. యోధాపత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 4వ వచనం చూడండి. ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతమునకు దుర్వినియోగపరిచి. చూడు, ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడు చెప్పనా, దేవుని కృపను వారు ఏం చేస్తున్నారంట? దుర్వినియోగం చేస్తున్నారంట. మనం చదవబడిన లేఖనములో చూడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా పోతాడేమని చెబుతున్నప్పుడు 3వ భాగంలో ఇక్కడ అదే దేవుని కృపను పొంది ఆ కృపను వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే కామాతురతకు అప్పగిస్తున్నాడు. చెప్పేశాను కాబట్టి సరే, దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఎంతకో చెప్పనా, కృపను పొంది కృపచేత రక్షించబడి మరలా ఆ వ్యక్తి ఎక్కడ నుండి అయితే కృపచేత రక్షించబడ్డాడు మరలా అక్కడికే వెళ్ళిపోతున్నాడండి. పాపములో నుండి పరిశుద్ధతలోకి వస్తే మరలా ఈడు పాపములోకి వెళ్ళిపోతున్నాడు. దుర్వినియోగమా కాదా? సారా కొట్టు కూడా ఉన్నవాడిని తిరిగి వచ్చి మందిరంలో కూర్చోబెడితే మరలా ఈడు సారా కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. కృప ఏమైపోతుంది? దుర్వినియోగం అయిపోతుంది. బంధకాలలో, బలహీనతలో, అసలు దీవెనలు లేనప్పుడు ఆడు ఎండిపోయిన చెట్టులాగా వాడి జీవితం అయిపోయినప్పుడు దేవుడు చిగురింపచేసి మహాకృప చూపితే మరలా ఈడు ఎండిపోయిన జీవితానికి వెళ్ళిపోవటానికి దేవుడి కృపను ఏం చేస్తున్నాడు? దుర్వినియోగ పాలు చేస్తున్నాడు. అందుకే దేవుని కృపను గనక మనం దుర్వినియోగం చేస్తే అసలు మనం బ్రతకడం కష్టం. మీకు విషయం తెలుసా, మనం ఏ యుగంలో ఉన్నాం? కృపాయుగంలో మనం ఉన్నాం. మన కృపా యుగంలో మనం అంటే దేవుడు ఎప్పుడైనా సరే రాగలడు. గ్రేస్ పీరియడ్ ఇది. అంటే మనకిచ్చిన సమయం అయిపోయింది, ఇంకా దేవుడు కృప చూపుతున్నాడు. ఎందుకో తెలుసా, నా బిడ్డలు ఇంకా రక్షించబడాలి, నా బిడ్డలు ఇంకా మారు మనసు పొందాలి, నా బిడ్డలు ఇంకా సరి చేసుకోవాలి. మనం ఏమన్నా కూడా చెప్పినా, మనము సంపాదన, పెళ్ళిళ్ళు, పిల్లలు, చదువులు, ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ వీటి మీద మనం ఫోకస్ పెడతాము. కానీ దేవుడు మహాకృప ఏంటో తెలుసా, వీడు ఏమైనా నా వైపుకు తిరిగి నాకు సాక్షిగా బ్రతకాలి. వీడు నేను అనుగ్రహించిన కృప వీడు ఏ విషయంలో, చూపులో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ ఎక్కడ కూడా దుర్వినియోగం పాలు కాకుండా వాడు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథానికి రండి, అక్కడ ఒక మహాకృప చూపిస్తాను మీకు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటే చదవండి. నువ్వు మహాకృప చూపావయ్యా, ఎంతటి గొప్ప కృప చూపావంటే, నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నా దాసుడు నన్ను నియమించుకుని బాలుడుగా ఉన్నప్పుడు నీ కార్యములు జరిగించుటకు నాకు బుద్ధినిచ్చేసావయ్యా అని ఎంత బాగా చెప్పాడో సొలొమోను. చూడండి, సొలొమోనుకి దేవుడు ఏ కృప చూపాడు? మహాకృప చూపాడు. అటువంటి మహాకృప చూపి దేశాన్ని పరిపాలించమని, దేశములో ఉన్న వారికి సమాధానముగా ఉండమని సొలొమోనుకి దేవుడు ఆజ్ఞాపిస్తే
మహాకృప ఏమైపోయిందో తెలుసా? దుర్వినియోగ పాలైపోయింది. మీరు ఆ పక్క అధ్యాయానికి వస్తే చూడండి, 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయానికి 4 చదవండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును చూడండి అక్కడ ఏమన్నాడు? నా తండ్రి ఎడల నువ్వు కృప చూపవన్నాడు. దేవుడేమన్నాడు? నీ తండ్రి నడిచినట్టు నువ్వు యథార్థంగా నడువు అన్నాడు. 11వ అధ్యాయానికి రండి, 9 చదవండి. ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని ఆజ్ఞాపించాను కూడా. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుంచి తొలగిపోయి యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలు అతను గైకొనకపోవటం వల్ల యెహోవా అతని మీద అదేంటి? మొదటేమో మహాకృప చూపవయ్యా అని అడిగాడు. జాగ్రత్తగా వినండి. నా తండ్రిని మించిన వాడిగా నన్ను నియమించావు. నేను బాలుడే ఉండగానే నీ బుద్ధి నాకు నేర్పావు. నీ రాజ్యాన్ని పరిపాలించడానికి నువ్వెంతో కృప చూపవని మాట్లాడి, తర్వాత దేవుడేమన్నాడు? నీ తండ్రి నడిచినట్లుగా నువ్వు నడువయ్యా, నీ తండ్రిని నడిచినట్టుగా నువ్వు నడువు అని చెప్పితే నడుస్తానని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు తెలుసా? దేవుడు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. మహాకృప చూపిన దేవుడు 2 సార్లు ప్రత్యక్షమయ్యి సొలొమోనుతో మాట్లాడితే ఏమాత్రం కూడా వినకపోక ఏం చేశాడో తెలుసా? అన్య దేవతల తట్టు తిరిగేశాడండి. నేను అంటాను, సొలొమోనే తిరిగేస్తే మనమెంత, మన బతుకెంత? గమనించండి. సొలొమోనే మహాజ్ఞాని అయిన వాడు. సొలొమోనుకి దేవుడు మహాకృప చూపాడు. ఆ కృపలో రాజ్యాన్ని పరిపాలించాడు. అద్భుతంగా 40 సంవత్సరాలు ఏ యుద్ధాలు లేకుండా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించిన సొలొమోను 40 సంవత్సరాలు చివరికి వచ్చేటప్పటికి తన భార్యల మాట విని అన్య దేవతల తట్టు తిరిగిపోతున్నప్పుడు యేసయ్య 2 సార్లు ప్రత్యక్షమయ్యి మాట్లాడాడు. ఇది నీకు తగదు, ఇది నీకు తగదు అని 2 మార్లు. నేనంటాను, ఈ రోజున అనేక సార్లు ఒకే వాక్యాన్ని పదే మందిరాల్లో, యూట్యూబ్లో, ప్రసంగాల్లో, బహిరంగ సభల్లో మనం వింటున్నప్పుడు సొలొమోనుకి 2 సార్లే ప్రత్యక్షమయ్యింది దేవుడు. కానీ ఈరోజు మనకి అనేక మార్లు వాక్య ప్రత్యక్షత మనకు కలుగుతున్నప్పుడు సొలొమోను విడిచిపెట్టలేని దాన్ని మనం ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం? అప్పుడు మీరు అనాలి, సొలొమోను మహాజ్ఞాని కదా, సొలొమోను మరి విడిచిపెట్టలేప్పుడు నేను విడిచిపెడతానంటే, మరి సొలొమోను విడిచిపెట్టలేదు కాబట్టే రాయించాడు నువ్వు విడిచిపెడతావని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను గొప్పోడు, సొలొమోను విడిచిపెట్టలేదు. సొలొమోనే పాపంలో పడిపోయాడు, దావీదు పాపంలో పడిపోయాడు. నేను పడిపోతకేట సరిపెట్టుకోవడానికి కాదు, పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క పాపాలు చరిత్ర రాసింది దేవుడు. ఒరే సొలొమోను జ్ఞాని అన్నాను కదా, పడిపోయాడు. నువ్వు జాగ్రత్త, పడిపోకు. అర్థమైందా? దావీదు నా హృదయానుసారుడన్నా, పడిపోయాడు. నువ్వు జాగ్రత్త. నేను ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే సొలొమోను కంటే గొప్పోడిని. నువ్వు నా మీద ఆధారపడితే నువ్వు ఎప్పటికీ పడిపోవంటాడు. దేవునికి స్తోత్రం. చాలామంది సొలొమోను ఆధారం చేసుకుని, సొలొమోను మహాజ్ఞాని అండి, సొలొమోనే తప్పు చేశాడండి, సొలొమోనే తప్పిపోయాడండి అని ఒకవేళ సొలొమోను పోల్చుకుంటే, నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా? అంటే సొలొమోను కంటే గొప్పవాడిని యేసుక్రీస్తు అంతరంగములను నువ్వు ధరించుకుంటే నువ్వెందుకు పాపములు పడిపోతావు? ఎందుకు అపవిత్రతకు వెళ్ళిపోతావు? ఎందుకు దేవుడి కృపను దుర్వినియోగం చేస్తాం? ఎందుకు అందరితో సమాధానం లేకుండా బ్రతుకుతాం? ఎందుకు పరిశుద్ధత లేకుండా బ్రతుకుతాం? ఎందుకంటే నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అయితే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు. నువ్వు సొలొమోన్ని, దావీదుని, లేకపోతే ఎవరెవరినో నువ్వు తీసుకుంటే వాళ్ళు పడిపోయినట్లుగా మనం పడిపోతాం. కానీ మనం అలా పడిపోకూడదు. ఆది కాండములోంచి ప్రకటన గ్రంథం వరకు కూడా, పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాల్లో కూడా ఎవరు చెప్పలేని మాట ఒక ఆయన చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నేర స్థాపన చెయ్యగలడా? ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనను మనము గురిగా పెట్టుకోవాలి, ఆయన మనము మహంతరిగా పెట్టుకోవాలి, ఆయన అడుగు జాడలో మనం నడవాలి. కానీ సొలొమోను చూసి పర్వాలేదులే, సరి చేసుకోవచ్చు, కుదరదు.
భక్తుల యొక్క చరిత్రను ఏమాత్రము కూడా దాయకుండా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములు ఎందుకు రాయించాడో తెలుసా? మొదట నోవాహు నీతిమంతుడని చెప్పాడా లేదా? ఆ పక్క అధ్యాయానికి వచ్చేప్పటికి తాగుమోతుడని చెప్పాడు. నోవాహు తన గుడారములో మత్తుడై వస్త్రహీనత కలిగి ఉన్నాడని ఉంది. ఎందుకు చెప్పాడు దేవుడు చెప్పండి? అయ్యో, నీతిమంతుడి కోసం ఎందుకలా చెప్పాడు? నీతిమంతుడని చెప్పాడు కదా. ఈ తరమంతటిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నీకు సంబంధించిన నీ కోడండ్రులందరూ ఓడలోకి వెళ్ళిపో, వీళ్ళందరినీ చంపేస్తానని అటువంటి నీతిమంతుడు కాపాడి భూమి మీద మొత్తం పురుగు పుట్ట లేకుండా మొత్తం తుడి చేశాడు దేవుడు. ఎవరిని బ్రతికించాడు? నీతిమంతుడైన నోవాహుని. అదే నీతిమంతుడైన నోవాహు గురించి వాక్యం చెబుతుంది, తన గుడారములో మత్తుడైపోయి ఉన్నాడని. ఇదే అండి మన దేవుడికున్న గొప్పతనం. తప్పు దాయడండి, కవర్ చేయడు. మన దేవుడు ఎటువంటిడు? అప్పుడు అన్యాయము న్యాయమని అన్యాయమని ఎంత మాత్రం ఎంచడైనా. అటువంటి దేవుడు అంటున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడిని ఇక్కడ. సొలొమోనుకు మహాకృప చూపాను, సొలొమోనుకు బుద్ధినిచ్చాను, వివేకమునిచ్చాను, రాజ్యమునిచ్చాను, సంపదించాను, జ్ఞానమిచ్చాను. తన సంపద తన జ్ఞానమంతా సకల దేశములకు నేను ప్రసిద్ధి చేశాను. కానీ తప్పిపోయాడు సొలొమోను. ఏటట తప్పిపోయాడు అంటే దేవుడి యొక్క మహాకృపను దుర్వినియోగం చేశాడు. ఆ కృపను చూపిన దేవుడు సొలొమోనుతో 2 సార్లు అయ్యా అయ్యా అని 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. అసలు నేరుగా వచ్చి సొలొమోనుతో 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. తప్పన్నాడు, అబ్బాయి వినలే. తప్పన్నాడు, అయినా వినలేదు. ఇంకంతే, దేవుడు వెళ్ళిపోయాడు. సొలొమోను హృదయము దేవతల తట్టు. గ్రంథానికి రండి, మీకు అది చూపించాలి ఖచ్చితంగా. చివరి అధ్యాయము 26 చదవండి. నెహెమ్యా గ్రంథం 413 పేజీ, చివరి అధ్యాయం 13:26. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు దేవుని చేత ప్రేమించబడిన వాడై ఇశ్రాయేలులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదు. ఇదండి చూసారా? నెహెమ్యా ఏమన్నాడు? అప్పున సొలొమోను అంటోడే పడిపోడు, మీరెంత అంటున్నాడు. అర్థమైంది మీకు? క్లియర్గా అయిందా మీకు? అంటే సొలొమోను అంటోడే పడిపోయాడు. ఇశ్రాయేలు అటువంటి రాజే లేడు. అటువంటి రాజు సైతం కూడా దేవుని యొక్క మహాకృపను దుర్వినియోగం చేసేసాడు. కామాతురతకు అప్పగించేశాడు. అన్య దేవతలతో తన మనసులో తిప్పేశాడు. తెలుసా? ఎందుకంటే కామాతురత కలిగి అక్కడ చెప్పేశాడు కదా, పాపము చేయలేదా? అన్ని స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? చూడండి. కాబట్టి మనము దేవుడు మన ఎడల చూపిన మహాకృప మనము ప్రభువైన యేసు క్రీస్తు యందు మాత్రమే మనము కలిగి, ఆయన నా ఎడల మహాకృప చూపాడు. కృప చూపిన దేవుడికి కృతజ్ఞత చూపాలి. అవునా కదా? కృప చూపిన దేవుడికి కృతజ్ఞత చూపాలి తప్ప మొండి చేయి చూపించకూడదు. లేచిన దినమును నిద్రపోయే వరకు కూడా దేవుడి ఎడల మనం మహాకృప కలిగి మన ఎడల ఆయన దినములు కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నామో జాగ్రత్త, ఎవరితో స్నేహం చేస్తున్నామో జాగ్రత్త, ఎవరు మనం తిప్పేస్తున్నారో జాగ్రత్త. మనతో మాట్లాడుతూనే ఉంటారు. సొలొమోన్ని అన్య దేవతల వైపు తిప్పేసింది ఎవరు? భార్యలు. అంటే ఎప్పుడు పక్కనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, ఎప్పుడు మనతోటే ఉంటారు, మన స్నేహితులే, మన శ్రేయబులస్లే. కానీ జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. ఏదో ఒక రోజు నిన్ను ఏదో వైపుకి తిప్పేస్తారు. తిప్పేసే మాటలుంటాయి. వారు చేయరు, నేను అంటాను. వారిని అపవాది వాడుకుంటాడు, వారిని అపవాది ఉపయోగించుకుంటాడు మన పరిశుద్ధతను పాడు చేసుకోవటానికి. అందుకే మనము వివేచన కలిగి దేవుడు నేడల మహాకృప చూపాడు, ఇట్టి దుష్కార్యము చేసి ఆయన కృపను నేను దుర్వినియోగం చేయనా అని మనం ఏం చేయాలి చెప్పనా? మనము వాక్యము చేత బలం పొంది పక్కకు వచ్చాయి. దేవునికి స్తోత్రం. 4వది ఏంటి? చేదైన వేరు. మొదటిది ఏంటి? అందరితో సమాధానము కలిగి ఉండాలి. 2వది పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏంటి? 3వ కీర్తనల గ్రంథం 64 చూడండి. చేదైన వేరు మీలో లేకుండా ఉండాలని వాక్యం చెప్పినట్లుగా
64:4 చదవండి. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారి భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. చూడండి, మన జీవితంలో లేదా క్రైస్తవుల జీవితంలో మనము యథార్థంగా ఉండాలి. కానీ చాలామంది జీవితాలలో యథార్థవంతులను అంటే నీతిగా, యథార్థంగా, సమాధానంగా, చక్కగా బ్రతకాలనుకున్న వారిని, క్రైస్తవులుగా క్రీస్తును కలిగి ఎదుటి వారికి హాని చేయకుండా బ్రతకాలనుకున్న వారిని చాలామంది చేదు మాటల ద్వారా కొట్టాలని చూస్తూ ఉంటారు. చేదు మాటలు అంటే తెలుసా? చేదు మాటలు అంటే ఎప్పుడు కూడా వారు మన బాగోగులు మాట్లాడరు. అలాగరా ఇలాగరా అని అంటారు. వాళ్ళు పాడవకపోయినా పాడైపోరంటారు. వారు అప్పులు అవ్వకపోయినా అప్పులైపోరంటారు. వాళ్ళ ఇంట్లో గొడవలు లేకపోయినా గొడవలు జరుగుతున్నని చేదైన మాటలు వారు బాణములుగా సంధిస్తారు. వారికి భయం ఉండదు, దేవుడి భయం. కానీ మనం అలా ఉండకూడదు. చేదైన వేరు మనలో ఏది ఉండకూడదు. చేదైన వేరు మనలో ఏది రాకూడదు. ఎందుకో తెలుసా? చేదు అనంటే అది మనకి ఏమాత్రము కూడా ఇష్టం ఉండదు. చేదు వస్తువు తీసుకొచ్చి మనకి ఇస్తే మనం తింటామా? తీయనిది మనం తింటాం. మరి చేదు మనం తినము, కానీ చేదు మాటలు ఎందుకు మాట్లాడుతాం ఆలోచించారు మీరు? ఎందుకు చెప్పనా? చేదైన పదార్థం తింటే మనకు హాని కాబట్టి మనం తినం. కానీ చేదైన మాటలు మాట్లాడటం వల్ల ఎదుటి వారికి ప్రమాదం, మనకు కలగదు కాబట్టి మాట్లాడతాం. మీకు అర్థమైందా? పైగా ఎలాగంట? బాణముల వల్ల సంధిస్తారంట. బాణం ఎలా సంధిస్తారు? ఇలా వెనక్కి లాగి వదిలితే వెళ్ళి కడుపులో దూసుకెళ్ళిపోద్ది. అంటే బాణము ఎలాగైతే వదులుతారో అలాగ వారు మాటలు బాణములాగా వెళ్ళిపోతాయంట. తెలుసా? అంటే గుండెల్లోకి ఇలా చొచ్చుకుని వెళ్ళిపోతాయంట. వారికి దేవుడి భయం ఉండదు. నేనంటాను, క్రైస్తవులుగా మనము చేదైన మాటలు మాట్లాడకూడదు. యాకోబు అంటాడు, మీరు మాట్లాడితే ఏ మాటలు మాట్లాడాలి? చేదును తీయని నీరు ఉబ్బుకునా అని ఉంటుంది అనుకుంటా. చూడండి, యాకోబు 3:11 ఒక నోటి నుండి ఆశీర్వాదమును శాపవచనమును పైది 10 చదవండి. 10 వచనం 10-11 చదవండి. నీటి బుగ్గలు చూడండి, తీయని నీరును చేదు నీరును. నా వైపు చూడండి. ఇప్పుడు ఒక చోట బోరేసాం. బోరేస్తే వస్తే మంచినీళ్ళు వస్తాయి, లేదా చేదు నీళ్ళు వస్తాయి. సగం మంచినీళ్ళు సగం చేదు నీళ్ళు ప్రతిరోజు వస్తాయని ఎప్పుడైనా విన్నారు? ఎక్కడైనా ఉన్నదా? లేదు. అవునా? అలాగా క్రైస్తవులుగా మనము మంచి మాటలు మాట్లాడాలి. నీవు మాట్లాడితే ఉపయోగకరగలిగిన మాటలు మాట్లాడాలి. క్రైస్తవుడు మాట్లాడితే ఆశీర్వాద వచనములు మాట్లాడాలి, కానీ శాపవచనములు మాట్లాడకూడదు. ఒరే నువ్వు బాగుండు, వెంటనే ఆ నాశనం అయిపోవాలి. ఎవడీడు? చేదైన వేరు కలిగినోడు. మన ఎదుటనేమో దీవిస్తారు, పక్కకెళ్ళగా శపిస్తారు. ఎవడు? చేదైన వేరు కలిగినోడు. వాక్యం అంటుంది, ఒరే నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తు రక్తము చేత కడగబడితే, వాక్యము చేత ఉదక స్థానము చేయబడితే, ఆని తిట్టి మళ్ళీ దీవిస్తావేంటి? వాడిని శపించి మళ్ళీ పొగుడతావేంటి? వాడు నాశనం అయిపోమని మళ్ళీ బాగుపడమంటావేంటి? 2 మాటలు వస్తున్నాయి. 2 నాలుకలు కలిగిన వాడు. దీని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటాడు తప్పన? సర్ప సంతానమా. ఎవరంట మనము? సర్ప సంతానమని ఎందుకన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు? ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవడు తప్పిస్తాడని అడిగాడు. సర్ప సంతానం ఎందుకన్నాడంటే, సర్పానికి ఎన్ని నాలుకలు? 2 నాలుకలు. అంటే మనిషి 2 నాలుకలు అంటాడు. ఏంటో చెప్పనా? మంచిది అని అంటాను, నువ్వు అలాగే చెడ్డది అంటాను. ఇప్పుడు నాకు ఎన్నున్న నాలుకలు? మంచిదని చెప్పే నాలుక ఉంది, చెడ్డదని చెప్పే నాలుక ఉంది. అంతే క్రైస్తవుడికి ఒక నాలుకే ఉండాలి, అది ప్రశస్తమైన నాలుకై ఉండాలి. అర్థమైందా? ఆ నాలుక నీవు కొనియాడుతున్నప్పుడు దేవుని ఏ రీతిగా అయితే స్తుతిస్తావో, అక్కడ ఉంటుంది కదా యాకోబులో, దేవుని స్వరూపమందు నిర్మించబడిన వాడిని మనం ఏం చేయాలి? శపించకూడదు, ద్వేషించకూడదు. ఈ నాలుకతో దేవుని ఎలాగైతే ఆరాధన చేస్తామో, దేవుని ఎలాగైతే స్తుతిస్తామో, దేవుని ఎలాగైతే కొనియాడతామో, దేవుని ఎలాగైతే ప్రకటిస్తామో, అదే దేవుని స్వరూపమందు నిర్మించబడిన వాడిని కూడా మనం అలాగే మాట్లాడాలి తప్ప
దేవుని స్వరూపమందు నిర్మించబడిన వాడిని మనము దూషించకూడదు. ఒకవేళ అలాగ ఉంటే గనక ఒకే జలములో చేదు తీయని నీరు రాదు. వస్తుందా? ఒకవేళ రాదు. సృష్టిలో దేవుడు క్రమములోనే పద్ధతి ఉన్నప్పుడు దేవుడు నిర్మించిన నిర్మాణములో ఎందుకు ఈ తేడా వచ్చింది? దేవుడు నిర్మించిన నిర్మాణము మానవ దేహం. ఈ మానవ దేహంలో ఎందుకు ఇంత తేడా వచ్చిందంటే మనిషి పాడైపోయాడు, మనిషి అపవాది సంబంధి అయిపోయాడు, మనిషి తన ఆత్మను దుష్టునికి అమ్మేసుకున్నాడు. లోకము పరలోకము, చీకటి వెలుగు, పరిశుద్ధత అపరిశుద్ధత, ఇవన్నీ ఎటో తేల్చుకోలేక మనిషి ఏమైపోతాడు చెప్పనా? ఎక్కడ ఆగిపోతాడు చెప్పనా? మొదటి మెట్టికాడే ఆగిపోతున్నాడు. అందుకే చేదైన వేరు గనక మనలో ఉంటే గనక ఆ వేరు వల్ల మనం జరిగేది ఏంటో చెప్పనా? మీకు ఓ విషయం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఒకసారి ఒక దేశంలో కరువు వస్తే ఒక ఆయన ఒక ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలి? మోయాబు దేశం వెళ్ళిపోయాడు. ఎవరా ఫ్యామిలీ? నయోమి కుటుంబం. తన భర్త పేరేంటి? ఎలెమెలెకు, రూతు, కిమ్లోను, మమ్లోనా, కిలియోను. చూడండి, ఈ 4 మెంబర్స్ ఆ దేశంలో కరువు వచ్చిందని, దాన్ని మీకు అర్థం చెప్తున్నాను. ఒక చేదైన అనుభవం కలిగిందని ఏమైపోయింది? మోయాబు దేశం వెళ్ళిపోయి మోయాబు దేశంలో కొంతకాలం బ్రతికి నయోమి ఏంటి తన కుమారుణ్ణి భర్తని పోగొట్టుకుని ఓ 10 సంవత్సరాలు బతుకుతారు. 10 సంవత్సరాల్లో మొత్తం పోగొట్టేసుకుంటుంది నయోమి. భర్తనే పిల్లలను పోగొట్టేసుకుంటుంది. ఇప్పుడు తన జీవితంలో ఎక్కడో యెరూషలేములో చేదైన వేరు అనుకుంది, కానీ మోయాబు దేశం వెళ్ళిన తర్వాత తన పరిస్థితి దారుణంగా అయిపోయి మరలా దేవుడు తన ప్రజలను దర్శించడం తెలియగానే వస్తున్నప్పుడు ప్రజలందరూ చూసి నయోమిని గుర్తుపట్టి, ఒరే ఈవిడ ఎవర్రా, ఈమె ఎవర్రా, మన నయోమిలా ఉందేంటి, ఒరే మన నయోమిలా ఉంది, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసాము నయోమి అని అందరూ ఎగబడి అడుగుతుంటే ఈమె ఆగంటుందే, నమస్కారం అయ్యా, నమస్కారం, నన్ను నయోమి అనొద్దు, నన్ను నయోమి అనొద్దు, నయోమి అంటే మధురమని, నన్ను మారా అని పిలవండి. మారా అంటే చేదు. అంటే నేను ఇక్కడ చేదు ఉందనుకుని ఎక్కడికో వెళ్ళాను, కానీ అక్కడ చేదుగా మారిపోయిన జీవితాన్ని మధురముగా ఉన్న నా పేరును మారాగా మార్చుకొని నేను రిక్తుడుగా రిక్తురాలికి దేశానికి వస్తున్నానని దుఃఖపడుతుంది తెలుసా? కాబట్టి చాలామంది జీవితాలు మధురంగానే ఉంచుతాయి దేవుడు. ఎందుకంటే జుంటె తేనె దారాల కంటే మధురమైనది వాక్యం. అవునా కదా? ఇప్పుడు ఈ వాక్యం ఎటువంటిది? ఈ వాక్యం ఎటువంటిది? జుంటె తేనె దారాల కంటే మధురమైనది. ఈ మధురమైన వాక్యమును మనం కలిగిన తర్వాత లోకములోనికి వెళ్ళి చేదైన వేరు మనలో మొలిపించుకుని మళ్ళీ వచ్చి ఏమంటున్నాం తెలుసా? మనం బాధపడతాం. అవసరమా? నయోమి అయితే చాలా యథార్థంగా మాట్లాడింది, మనమైతే అలా మాట్లాడం, ఏదేదో సాకులు చెప్తాం. నయోమి అయితే సమస్త నష్టపోయింది కాబట్టి ఏమంటే చెప్పనా, అయ్యా మీకు నమస్కారము, నేను నయోమినే, మీ నయోమినే, మీ నయోమినే, మీ నయోమినే, మీ మధురమైన నయోమిని. కానీ మోయాబు దేశం పోయి చేదైపోయింది నా బతుకు, నా జీవితం చేదైపోయింది, భర్తను కోల్పోయాను, బిడ్డలను కోల్పోయాను, నేను నలుగురికి వెళ్ళి ఈరోజు ఒక్కదానికి వచ్చాను అని. కాబట్టి మీరు నాకు పెట్టవలసిన పేరు చెప్పనా? మారా అంటే చేదు. నన్ను అలా పిలవండి. ఈరోజు చాలామంది కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడి చేసిన మేలులు అన్నిటిని మరచి మధురముగా వారి జీవితాన్ని మార్చిన తర్వాత లోకం వైపు చూసి వారి జీవితాలు రానున్న దినాల్లో చేదుగా మార్చేసుకున్న వాళ్ళు లేరా? చేదుగా మార్చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా లేరా? చెప్పండి. ఇప్పటికీ ఉన్నారు. రానున్న దినాల్లో కూడా చేదైన వేరుగా మార్చేసుకుని మరలా దేవుడి సన్నిధికి వచ్చి అప్పుడు అంటారు, అయ్యో దేవుడి మందిరంలో ఉండవలసిందే, దేవుడి మనసులో ఉండవలసిందే, దేవుడి కృపలో ఉండవలసిందే, అందరితో సమాధానంగా ఉండవలసిందే, పరిశుద్ధతగా జీవించవలసిందే, ఇవన్నిటిని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయాను. ఐగుప్తు మోయాబు దేశం ఎలాగైతే నయోమి వెళ్ళిపోయిందో దేవుడి పట్టణాన్ని విడిచిపెట్టి ఈరోజు చాలామంది దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయి చేదైన వేరు వారు అంటించుకొని మరలా దేవుడి సన్నిధికి వచ్చి ఏడుస్తూ ఉంటారు నయోమిలాగా. కానీ నా దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి వారిని స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యమైన మీరందరూ కూడా అందరితో సమాధానం కలిగి ఉండండి.
ఎటువంటి సమాధానం తెలుసా? పైకి ప్రైజ్ లార్డ్ బ్రదర్, అక్క బాగున్నావా, ఆ సమాధానం కాదండి. అంతరంగంలో సమాధానం ఉండాలి. ఏమాత్రము కూడా హృదయంలో దుష్ట ఆలోచనలు ఉండకూడదు. ఆ వ్యక్తితో నువ్వు పైకి ఏదైతే మాట్లాడతావో లోపడది ఉండాలి. ఎందుకంటే నా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట, హృదయము నిండింది నోరు మాట్లాడతాది. అక్క అని ఇక్కడ ఉంటే నువ్వు అక్క అని పైకి అనగలుగుతావు. కానీ ఇక్కడ ఏడిసిందిలే అని అనుకుని అక్క అని మాట్లాడితే దుష్టుని ఆలోచనలు. దయచేసి మీరు అలా ఉండొద్దు. రెండోది పరిశుద్ధత. పరిశుద్ధత కలిగిన వాడు తమ తమ ఘటములు కాపాడుకోవటానికి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవుడు అంటే ఎరగని అన్యజనులతోట. జాగ్రత్త, నీ పరిశుద్ధత పాడైపోతూ ఉంటుంది. వాడు ఎవరైనా పర్వాలేదు, నువ్వు జాగ్రత్త వివేచన కలిగి నీ పరిశుద్ధతను కాపాడుకో. నీ పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు మహాకృప చూపుతాడు. ఆ మహాకృప చూపినప్పుడు గనక సొలొమోను చేసినట్లుగా, సొలొమోను పడిపోయినట్లుగా ఎవరో పడిపోయారండి. ఆ పాస్టర్ గారు పడిపోడండి, ఆ సంఘ పెద్ద పడిపోడండి, ఆ విశ్వాసి పడిపోడండి, మాకు బోధించినోడు పాపములో పడిపోడండి. పడిపోతే పోతాడు నరకనకాడు. నువ్వు పడొద్దు. అర్థమైందా? నీకు బోధించినోడు పడిపోతే నువ్వు ఆయన ఏమాత్రం కూడా లెక్క చేయొద్దు. ఎందుకంటే నీకు ఆయన మహాకృప చూపాడైనా ఆయన నీతో మాట్లాడతాడు. కాబట్టి నువ్వు సొలొమోనును లేకపోతే దైవజనుల్ని, నీ పెద్దోళ్ళని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ తండ్రి నీ అన్నదమ్ములని నువ్వు బేర్ చేసుకుని ఆడబడిపోడికి నేను పడిపోతాకి ఏంటి వచ్చింది లెక్క అని అనుకోకూడదు. ఎందుకు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు అంటాడు, నీ తండ్రి కంటే గొప్పోడు, నీ అన్న కంటే గొప్పోడు, నీ దైవజనుడి కంటే గొప్పోడు, నీకు బోధించుడు కంటే గొప్పోడు, నీ సంఘ పెద్ద కంటే గొప్పోడు నేనున్నాను అని దేవుడి వాక్కు సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని చేత పట్టుకుంటే మనం పడతామా? పడమేండి. అలాగ దాకా దేవుడి మహాకృపను దుర్వినియోగం చేయకుండా మనం ఉండగలిగితే మనలో ఏముండదు? చెప్పాలి. ఏముండదు? చెప్పరే. ఏముండదు? చేదైన వేరుండదు. ఒకవేళ చేదైన వేరు కనుక మనలో ఉంటే అది మొలచి 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 మహావృక్షం అయిపోయిన తర్వాత మొక్కై వంగనది వాడై వంగునా. కాబట్టి చేదైన వేరు కనుక మన కూకట వేలుతో పికిలించకపోతే అది మహావృక్షం అయిపోయిన తర్వాత దాన్ని మనం పికిలించకపోక నెయ్యోము ఎలాగైతే సర్వము కోల్పోయిందో 10 సంవత్సరాలు ఉంది మోయాబు దేశంలో. తెలుసా? 10 సంవత్సరంలో చేదైన వేరును పెంచేసింది, మహావృక్షం అయిపోయింది. చివరికి ఏమైపోయింది? కుప్పకూలిపోయింది. మౌనంగా తల వంచుకుని వస్తుంది. వచ్చి అంటదే, అయిపోయింది నా బతుకు, మారా లేదు, మధురము లేదు, మారాయే, నన్ను మారా అని పిలవండి అని చెప్తుంది. నన్ను మారా అని పిలవండి అని చెప్తుంది. ఈరోజు దేవుడి సన్నిధి విడిచిపెట్టి, దేవుడి మందిరముని విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళి ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఎలాగొస్తాడు చెప్పనా? చేదైపోద్ది వాడి జీవితం. ఆడదైన మగుడని సరే. ఆ తర్వాత గనక ఏంటి, నీ జీవితాన్ని మరొక్కసారి కనుక ప్రభు దగ్గర పశ్చాత్తాపముతో కనుక అప్పగించుకోకపోతే నయోమి కుటుంబంలో జరిగిన నష్టం ఖచ్చితంగా మనకు జరుగుతుంది. ఆ నష్టాన్ని మనం జరగకుండా ఉండాలంటే కనుక మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి. చదవండి, మూలవాక్యం చదివి ముగించుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండిటయు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమని చేదైన వేరు ఏదైనను మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అర్థమందా? 1 అందరితో సమాధానంగా ఉండాలి. 2 పరిశుద్ధత కలిగి ఉండాలి. 3 దేవుని కృపను దుర్వినియోగం చేయకూడదు. 4 చేదైన వేరు మనలోనికి రాకూడదు. ఈ 4 విషయాలు క్లుప్త సందేశం దేవుడు మన వెనుకలో దీవించును గాక.